వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. శుక్రవారం ఖమ్మం యశోద మెడికల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ సర్జికల్ ఆంకాలజీ అండ్ అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ సచిన్ మార్ధా మాట్లాడుతూ ఖమ్మం పోలిశెట్టిగూడెం ప్రాంతానికి చెందిన రమేష్ వయసు 44 సంవత్సరాలు. గొంతు నొప్పితో మాట్లాడలేకపోవడం, మింగలేకపోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో యశోద హాస్పిటల్ సంప్రదించగా ప్రొవాక్సివ్ ప్రాస్టసిస్ ద్వారా పరీక్షించగా పేషెంట్ రమేష్ కు గొంతు దగ్గర పెద్ద ట్యూమర్ వచ్చిందని, దానిని స్వరపేటిక క్యాన్సర్ గా నిర్ధారించడం జరిగిందని పేర్కొన్నారు. కొత్త టెక్నాలజీని ఉపయోగించి కృత్రిమ స్వరపేటికను తయారు చేయవచ్చు. దాన్ని గొంతు స్వరపేటిక ద్వారా ఒక హోలు పెట్టి దాని ద్వారా ఈ కృత్రిమ స్వరపేటికను పంపించి ఇంపోర్టెడ్ తో సర్జరీ చేయడం వల్ల స్వరం వస్తుంది. ఆ తర్వాత మాట్లాడవచ్చు, తినవచ్చు అని అన్నారు. క్యాన్సర్ అవగాహన కొరకు వి ఆమ్ అన్స్టాపబుల్ టుగెదర్ వీ కెన్ అనే బుక్ ను ప్రింట్ చేయడం జరిగిందని, దీనిలో పేషెంట్ మోటివేషన్ స్టోరీలు, జనరల్ అవేర్నెస్, ముందు జాగ్రత్తలు, న్యూట్రిషన్, వివిధ రకాల పేషెంట్లకు ఉపయోగపడే విషయాలను రూపొందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ డిప్యూటీ మేనేజర్ శ్రీధర్ రావు మరియు పేషెంట్ అతని భార్య పాల్గొన్నారు. వెల్కమ్ టు ఆల్. నేను డాక్టర్ సచిన్, క్లినికల్ డైరెక్టర్ యశోద హాస్పిటల్ సోమాజిగూడ. మన మేనేజర్ అండ్ మన పేషెంట్స్ ఇక్కడ వచ్చారు. ఈరోజు మన మీటింగ్ ఎందుకు అరేంజ్ చేశారంటే, క్యాన్సర్ పెరుగుతుంది, మీ అందరికీ తెలుసు. మన అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా, హైదరాబాద్ కానీ, ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా క్యాన్సర్ కేసెస్ చాలా ఎక్కువ అవుతున్నారు. దాంట్లో యంగ్ క్యాన్సర్ కేసెస్ కూడా చాలా ఎక్కువ ఉంది. అంటే ముందు ఎట్లా ఉన్నాయి, 50, 60, 70 ఏజ్కి ఓల్డ్ పేషెంట్స్కి క్యాన్సర్ రావచ్చు. ఇప్పుడు యంగ్ పేషెంట్ 25, 30, 40 చిన్న పిల్లలు కూడా వస్తుంది. సో దాని గురించి ఎందుకు వస్తుంది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, మన ప్రికాషన్ ఏం తీసుకోవాలి, రాకుండా ఏం చెయ్యాలి, సరే వచ్చిన తర్వాత మన టెక్నాలజీ కానీ లేటెస్ట్ మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ డాక్టర్స్ ఎక్స్పీరియన్స్ కానీ ఎట్లా హౌ ఇట్ హెల్ప్స్ టు ట్రీట్ ద క్యాన్సర్, దాని గురించి ఒక 10-15 మినిట్స్ మనం డిస్కస్ చేద్దాం. తర్వాత మన రమేష్ గారు, హీజ్ అవర్ ఓన్ ట్రీటెడ్ పేషెంట్. చాలా క్రిటికల్ అవస్థలు మన దగ్గర వచ్చారు. హీఈస్ ఫ్రమ్ ఖమ్మం ఓన్లీ. అండ్ సో వాళ్ళకి ఇక్కడ గొంతు దగ్గర లారింజియల్ క్యాన్సర్ వచ్చింది. లారింగ్స్ అంటే స్వరపెట్టి క్యాన్సర్, చాలా క్రిటికల్ క్యాన్సర్స్. సో ఫస్ట్ వాళ్ళకి రేడియేషన్ ట్రీట్మెంట్ అయింది, బట్ అన్ఫార్చునేట్లీ రేడియేషన్ తర్వాత క్యాన్సర్ మళ్ళీ రికర్ అయింది. అండ్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు స్పీచ్, అంటే మాట్లాడడానికి చాలా ఇబ్బంది స్టార్ట్ అయింది, మింగడానికి ఇబ్బంది స్టార్ట్ అయింది, బ్రీదింగ్ ఇష్యూ స్టార్ట్ అయింది. సో తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఈస్ ట్రీట్మెంట్ ఈస్ సర్జరీ. బట్ సర్జరీ ఎంత కాంప్లికేటెడ్ అంటే దిస్ ఈస్ వెరీ క్రిటికల్ ఏరియా. మనం ఈ స్వరపెట్టి తీస్తే ఎలా మాట్లాడాలి, ఎలా మింగాలి, కమ్యూనికేట్ ఎట్లా చేయాలి, సో ఇవన్నీ చాలా కాంప్లెక్స్ సిచ్యుయేషన్. సో దే హ్యావ్ టేకన్ 2-3 ఒపీనియన్స్ మన దగ్గర, విజయవాడ దగ్గర, ఇంకా 3-4 డాక్టర్స్ దగ్గర వెళ్ళిన తర్వాత నోబడీ వాజ్ రెడీ టు డూ సర్జరీ. తర్వాత మన ఎంవి రావు గారు వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియన్, సో ఎంవి రావు గారు నా దగ్గర ఒపీనియన్ కోసం పంపించారు. సరేలే, వీ కెన్ డూ ద ట్రీట్మెంట్, బట్ ఇట్ ఈస్ వెరీ క్రిటికల్ చెప్పాను. అండ్ దాంట్లో మనం సక్సెస్ఫుల్లీ 8 hours సర్జరీ 2 years అయిపోయింది. ఇప్పుడు మంచిగానే ఉన్నారు సార్. దాంట్లో వీ హ్యావ్ రిమూవ్ ద లారింగ్స్, మొత్తం లారింగ్స్ స్వరపెట్టి మొత్తం తీసేసి కొత్త స్వరపెట్టి అక్కడ ట్రాన్స్పోర్ట్ ఇది మైక్ ఏమంటారు దానికి రీహాబ్ చేశాను. 1 Provox prosthesis, ఒక ఆర్టిఫిషియల్ లారింగ్స్, అది వీ హ్యావ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ అమెరికా, అండ్ దట్ వీ హ్యావ్ kept it here in the larynx, in the swarpeti. So it is artificial larynx, artificial swarpeti. Dantoti he will able to communicate now. Tarata milo discuss cheyochu, he will also speak. So now he is very good, doing all his activities, normal ga panchestunnaru, normal ga untaru. And good thing is recently వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయికి కూడా మ్యారేజ్ అయింది, అమెరికాలో ఉన్నారు, జర్మనీలో ఉన్నారు. సో దే ఆర్ ఆల్ హ్యాపీ. సో అండ్ వాళ్ళకి ఎందుకు పిలిచారంటే అట్లా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఉన్నాయి మన దగ్గర. భయం అవసరం లేదు, క్యాన్సర్ ఉంటే కూడా దానికి మనం డిఫీట్ చేయొచ్చు, దానిపైన మళ్ళీ నార్మల్సీకి రావచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే మన లైఫ్ స్టైల్, ఆల్ దిస్ అవర్ బ్యాడ్ హ్యాబిట్స్, గుట్కా కానీ, టొబాకో కానీ, ఎక్కువ నాన్ వెజ్ ఫుడ్, స్పైసీ ఫుడ్స్, తర్వాత ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్, అండ్ దెన్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇవన్నీ ఒబేసిటీ, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి క్యాన్సర్కి. సో హౌ వీ కెన్ రిడ్యూస్ ఇట్, హ్యావింగ్ గుడ్ హెల్దీ డయట్, vegetarian diet, more of vegetables,
ఫ్రూట్స్ అట్లా తీసుకుంటే బెటర్. నాన్ వెజ్ ఓకే లిటిల్ లెస్, ఎగ్ అండ్ ఫిష్ తీసుకోవచ్చు, బట్ యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ చికెన్ మటన్ అవాయిడ్ చేస్తే బెటర్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 20 minutes 30 minutes సమ్ ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ వాట్ ఎవర్ మనం చేయొచ్చు. దెన్ స్క్రీనింగ్ అంటే ఎవ్రీ ఇయర్ మనం అట్లా హార్ట్ చెకప్, బీపీ చెకప్, థైరాయిడ్ చెకప్ ఎట్లా చేస్తా కదా, సో సేమ్ ఒక క్యాన్సర్ చెకప్ కూడా ఉంటుంది. దాంట్లో లేడీస్ కి మ్యామోగ్రఫీ, ప్యాప్ స్మియర్ అట్లా కొన్ని టెస్ట్ ఉన్నాయి. జెంట్స్ కి పిఎస్ఏ, సిటీ స్కాన్, ఎండోస్కోపీ అట్లా చెకప్ ఉన్నాయి. సో ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ టు డూ దట్ చెకప్ సో దట్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్, మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత మన ఫ్యామిలీ హిస్టరీ కూడా ఇంపార్టెంట్. మన గ్రాండ్ ఫాదర్ ఆర్ ఎవర్ రిలేటివ్ ఉంటే ఒక 3% to 5% క్యాన్సర్ కేసెస్ దే రన్ ఇన్ ద ఫ్యామిలీ. వీ కాల్ ఇట్ హెరిడేటరీ డిసీజెస్. సో అది కూడా మనం చూడాలి. ఫ్యామిలీలో ఎవరైనా దగ్గర 3 members 3 generations లో ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ ఉంటే వీ హ్యావ్ టు లిటిల్ కేర్ఫుల్, బికాస్ బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, దీస్ ఆర్ hereditary cancers. Sometimes they come to the next generation also. So this is all important message you have to spread to the society, because news and print media is very important. Andar now social media lo untaru, Instagram lo, Facebook lo, YouTube lo, Google lo. So మీ ద్వారా ఈ ఒక సోషల్ సర్వీస్ అయిపోతుంది, so that our cancer burden will go down and we can help our patients. We have written one cancer book. నేను 4 years back రాశాను, I am unstoppable. సో దానికి మన ఒక నా ఫ్రెండ్ ఉంది, I had written in English, but then నా ఒక ఫ్రెండ్ ఉంది, షీ ఈజ్ హెల్త్ జర్నలిస్ట్, షీ హ్యాస్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు తెలుగు. సో దిస్ ఈస్ అ తెలుగు బుక్, I am unstoppable. దాంట్లో క్యాన్సర్ గురించి మన రమేష్ గారు లాగా సో మెనీ పేషెంట్ స్టోరీస్ ఉన్నాయి. హౌ దే డిఫిటెడ్ ద క్యాన్సర్, వాళ్ళ జర్నీ ఎట్లా అయింది, ఎట్లా స్టార్ట్ అయింది, కీమో రేడియేషన్ ఎట్లా అయింది, ఇప్పుడు హౌ దే ఆర్ లివింగ్ గుడ్ లైఫ్, అదే దాంట్లో మెన్షన్ చేశాను. దాంతోపాటు క్యాన్సర్ గురించి జనరల్ అవేర్నెస్, నార్మల్ లేమ్యాన్స్ లాంగ్వేజ్ లో అర్థమవుతుంది, అట్లా క్యాన్సర్ ఎందుకు వస్తుంది, కీమోథెరపీ ఏం, రేడియేషన్ ఏం, వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ ఏం, అదే దాంట్లో ఉంది. దెన్ అవర్ ఇండియన్ సిస్టమ్, మన న్యాచురోపతి, యోగా, మెడిటేషన్, హౌ ఇట్ హెల్ప్స్ డ్యూరింగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్, అది కూడా ఉంది. అండ్ క్యాన్సర్ టైంలో మనం ఫ్యామిలీ రోల్ ఏం, వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేయాలి, వాళ్ళ హెల్ప్ ఎట్లా చేయాలి, క్యాన్సర్ ఇన్సూరెన్స్, ట్రావెల్, ఇవన్నీ దాంట్లో ఇట్ ఈస్ లైక్ హోలిస్టిక్ బుక్ విచ్ హెస్ పబ్లిష్డ్ అండ్ ఇట్ హెస్ బీన్ అవైలబుల్ ఇన్ అమెజాన్ ఆల్సో. సో దాని గురించి కూడా ఐ విల్ గివ్ 1 copy టు ద ప్రెస్ క్లబ్ ఆఫ్ ఖమ్మం. మీరు చూడొచ్చు, చదవచ్చు, అండ్ దాంట్లో కూడా వాట్ ఎవర్ చాప్టర్స్ ఆర్ దేర్ యూ క్యాన్ స్ప్రెడ్. ఆన్ దిస్ అకేజన్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు గివ్ 1 copy టు అవర్ ఫ్రెండ్ అండ్ అవర్ పేషెంట్, that he is also unstoppable. అంటే వాళ్ళకి ఎంత ప్రాబ్లం వచ్చిన తర్వాత కూడా he is unstoppable, and together we have fought and we have won the war against cancer. So thank you Ramesh garu and madam, please take this. 9 గంటలు పట్టింది ఆపరేషన్. విజయవాడగా కూడా పోయినాం, ఒప్పుకోలేదు ఆయన, కాబట్టి ఒప్పుకుంటూ నేనైతే ఒప్పుకోను అన్నాడు. డాక్టర్ గారు ఒప్పుకొని చేసిండు. ఒక 2 నెలలు అసలు మింగలేకపోయి, తర్వాత మింగిన. ఏంటండి 2 నెలలు 2 నెలలు బట్టి పైప్ ద్వారా ఇప్పుడు 2 సంవత్సరాలు నిండే 3వ సంవత్సరం. ఈ ఆపరేషన్ చేయకపోతే ఇంకో 2 నెలలు చచ్చిపోతాం. ఇక అవుట్ రైట్ గా చాలా డేర్ చేసిండు డాక్టర్ గారు. తొమ్మిది గంటలు పట్టింది ఇది. నాకు ఆపరేషన్ చేసినాక వేరే పేషెంట్ వాళ్ళు మా ఆపరేషన్ ఎప్పుడు చేస్తామని గొడవ చేశాను. నా తలకాయ అంతా పాడైపోయింది. ఈరోజు నేను చేయనని వెళ్ళిపోయింది ఇంటికి. అంత టైం పట్టింది దీన్ని చేయడం. ఇప్పుడైతే మంచిగానే తింటాను. మీలాగా
విందు భోజనాలలోనైతే తినేది కాదు. కొంచెం కొద్దిగా కూడికి ఇవ్వాలి. నీళ్ళ బాటిల్ దగ్గర ఉండాలి. మంచిగానే వాకింగ్ కూడా చేస్తున్నాం. అన్నీ బాగానే ఉన్నాయి. మీరు కూడా మాట్లాడచ్చు మేడం. వాళ్ళ ఫ్యామిలీలో పేషెంట్స్ ట్రీట్మెంట్ రీసెంట్ గా మా అమ్మగారికి కూడా అంత అయింది. వాళ్ళ అమ్మగారు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి అది కూడా ట్రీట్మెంట్ మంచిగా చేశారు సార్. నవంబర్ లో పెళ్లి కూడా అయింది. అమెరికాలో ఉన్నారు. చాలా రిస్క్ కేసు బాగా తీసుకున్నారు సార్ వాళ్ళ. 6 months పట్టింది. 6 months పట్టింది. 3 years అయింది. కాలేదు సార్. ఇప్పుడు పూర్తిగా క్లియర్ అయింది. 3 రోజులు నడుస్తుంది. క్లియర్ అయింది. ఎవ్రీ 6 నెలలకి సార్ మన దగ్గర వచ్చేసి చెకప్, నార్మల్ చెకప్ అండ్ సిటీ స్కాన్, థైరాయిడ్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అన్ని నార్మల్. టాబ్లెట్లు ఏం లేవు ఇప్పుడు, నార్మల్ టెస్ట్లే. మాటగా కూడా ఒక్కోసారి బాగా వస్తుంది డాక్టర్ గారు. ఇంతకన్నా బాగా వస్తుంది. అది అంతే ఉంటుంది. అట్లానే ఉండదంటే బ్రీతింగ్ కూడా ఇక్కడ నుంచి ముక్కుతో తీసుకోలేవు గాలి. బ్రీతింగ్ నుంచి బ్రీతింగ్ ఇటు నుంచి ఉంది, మాట కూడా తిండి ఫుడ్. దీనికి ఓ బటన్గా కూడా ఉంటది, పెట్టించుకోవాలి. అది వాయిస్ ఏం పెరగదులే గాని ఇట్లా ఇదే మాట ఏలు పెట్టే పని ఉండదు. దానికి ఒక 80 ఏళ్ళు పెట్టాలి. ఇంకా అవసరం లేదులే, ఈ ఏలు పెట్టుకొని మాట్లాడవచ్చులే అనుకోండి. ఫింగర్ పెట్టాలి. ఎందుకంటే అక్కడ వన్ వే వాల్ ఉంటుంది. వాల్ కి మనం ప్రెస్ చేస్తే అది ఉంటే ఏలు పెట్టే పని లేదు. టెక్నాలజీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ. 10 సంవత్సరం ముందు అట్లా వస్తే అవైలబుల్ లేదు. స్పెషల్ గా వాళ్ళ కోసం ఐ హావ్ ట్రీటెడ్ ఒక 5 పేషెంట్స్ లైక్ దిస్ ఇన్ తెలంగాణలో. వెరీ రేర్ కేస్. Most of them are doing good. All of them happy. ఇంకొక పేషెంట్ has same like this. He is a teacher in Warangal. Just a 30-year-old. Alappudu he is again, he has joined again the school and he is a PT teacher and physio teacher. He is also doing good. So like that, చాలా మంది patients, they are good, they are doing well. The success rate depends on cancering stage. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఉంటే మనం 90%, 100% సక్సెస్ ఇవ్వచ్చు. థర్డ్ ఉంటే కొద్దిగా తక్కువ, ఫోర్త్ ఉంటే కొద్దిగా కష్టం ఉంది. ఎందుకంటే 4th స్టేజ్ లో క్యాన్సర్ ఆల్రెడీ లివర్, లంగ్ వేరే చోట్ల స్ప్రెడ్ అయిపోయింది. ఆ టైంలో వీ కెనాట్ సేవ్ ద లైఫ్. ఓన్లీ థింగ్ వీ కెన్ ఎక్స్టెండ్ ద లైఫ్. సో నౌ విత్ ద లేటెస్ట్ టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన యశోదాలో ఆల్ సీనియర్ డాక్టర్స్, ఆల్ వీఆర్ ట్రైన్ ఫ్రమ్ బాంబే, టాటా మెడికల్ హాస్పిటల్ నుంచి ట్రైన్ చేసి ఇక్కడ యూనిట్ ఎస్టాబ్లిష్ చేశాను. We have latest radiation machine, IMRT, IGRT, MR Linac therapy. We are doing robotic surgeries. Ante I'm not doing normal surgery now. We have robotic instrument undi. Nenu కూర్చుని I can order my finger. Same thing will go into the abdomen. Ante కడుపులో లంగ్లో ఎక్కడ సర్జరీ చేయాలంటే robotics arms ఉన్నాయి. They will do the surgery. We are doing high-end robotic surgeries. తర్వాత immunotherapy, మన monoclonal antibody therapy, targeted therapy, all latest advancement, whatever is available in the world, it is available at Yashoda Hospital. That's why our rate of cancer treatment success is very high. But మనం జాగ్రత్తగా ఉండడానికి we all have to do healthy lifestyle and then create awareness in the society. Problem ఉంటే anytime we are available to help and అది మెసేజ్ మీరు సొసైటీలో క్రియేట్ చేయొచ్చు. Thank you for coming.